చలిమంచు కురిసింది తలుపు తీయవా ప్రభు అంటూ జాలువారి ఆ తీయని గానం వేణువు తోడై కారు మబ్బులను చీల్చుకుంటూ ఉషోదయపు ఉదయ కిరణాలు మంచు తెరల్ని చీల్చుకుంటూ బాణుడి రాక కోసం నిరీక్షిస్తున్న పల్లె ప్రజలు ప్రకృతి ఒడిలో కనువిందు చేసిన కోరుమిల్లి కపిలేశ్వరపురం కూళ్ళ తదితర గ్రామాల్లో బుధవారం మంచు దుప్పటి కమ్ముకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటినా వీడని పొగమంచు ప్రకృతిని ఆహ్లాదకరంగా మార్చింది. రహదారుల్ని మంచు తెరలు కమ్మేశాయి. పొద్దున్నే కిలకిలమంటూ పక్షుల రావాలకు తోడు వికసించే పువ్వులపై కురుస్తున్న మంచు అందాలు అబ్బురపరుస్తున్నాయి. కొబ్బరి చెట్ల మధ్య నుంచి పొగమంచును విప్పుకుంటూ బయటకు వచ్చిన రవి బింబాన్ని చూసేందుకు కపిలేశ్వరపురం వాసులు పోటీ పడ్డారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి విపరీతంగా మంచు పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పల్లెల్లో చిరు వ్యాపారులు సైకిల్, ద్విచక్ర వాహనాలు, ఆటోలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా ఆడినారు ఎరుపు తిన్నప్పుడు వచ్చినట్టు మా వెళ్ళేస్తారు.